వర్జనాలము మనకు దాచుకుంటాము మందులకి. వర్జనాలు మనం మందులకి దాచుకుంటాము. ఈ ఉన్ననియేమో హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు 9 Direction Vlogs. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా మాడిమిల్లి మండలంలో ఉన్నామండి. మాడిమిల్లికి దగ్గరలోన లోతట్టు ప్రాంతమైన మల్లెసల గ్రామానికి వెళ్ళబోతుందండి. ఎటువంటి రోడ్డు సదుపాయం లేని గ్రామం. అక్కడ ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది మీకు అయితే వీడియో చూపిస్తున్నాను. మాడిమిల్లికి దూరంగా ఉండే లోతట్టు ప్రాంతాలు అయితే మీకు ఈరోజు చూపించబోతున్నానండి. మా గిరిజనులు ఏ విధంగా జీవనాధారం చేస్తున్నారు, అలాగే వాళ్ళు పండించే పంటలు ఏంటి, వాళ్ళ యొక్క విశేషాలు తెలుసుకుందాం. అలాగే మల్లెసల గ్రామానికి అయితే వెళ్తున్నామండి. మారేడుమిల్లి నుంచి 15 కిలోమీటర్లు వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో అయితే ఒక విషయం మాకు అర్థమైందనమాట, తెలిసింది. ఒక అతను చెప్పాడు అనమాట. మల్లెసాల గ్రామానికి చెందిన ఒక కుటుంబం దట్టమైన అడవుల మధ్య 25 సంవత్సరాలుగా జీవిస్తున్నారంట. అక్కడ కొన్ని పంటలు సాగు చేస్తున్నారని తెలిసింది. అక్కడ ఏమేమి సాగు చేస్తున్నారో, వాళ్ళు ఎక్కడ పండిస్తారు, అలాగే హాస్పిటల్కి అలాగే వాటర్ అలాగే వాళ్ళకి అక్కడ కరెంటు కూడా లేదండి, అలాగే త్రాగునీరు కూడా లేదనమాట. అక్కడ ఉండే ఊట నీరు అయితే తాగుతున్నారు. ఆ వీడియో అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చాలామంది మాడిమిల్లి వచ్చి అక్కడ బెంబో షేకిన్ అలాగే వాటర్ ఫాల్స్ చూసి వెళ్ళిపోతుంటారు. ఇలాంటి లోతట్టు ప్రాంతాలు ఎవరు చూడలేదండి. అలాంటివి చూపించడమే మన ఛానల్ యొక్క ఉద్దేశం అనమాట. మల్లెసల గ్రామం నుంచి అయితే మళ్ళీ అక్కడికి ఒక 6 కిలోమీటర్లు ఉంటుందండి. ఆటోలు గట్టి ఏమి వెళ్ళమాట, చిన్న బాట అనమాట. ఈ బాట ద్వారా వెళ్తున్నాం కదా, ఈ బాట ద్వారానే అయితే అక్కడికి చేరుకోవాలన్నమాట. 2 వీలర్ అయితే వెళ్తుందండి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా మాడిమిల్లి రావాలండి. చాలా ఇబ్బందులు పడుతుంటారు అనమాట. అయ్యో ఒక వీడియో అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం వెళ్తుందంతా ఒక దట్టమైన అడవి అండి, చూసారు కదా. ఆ దట్టమైన అడవిలో అయితే ఒక బాట, చిన్న బాట అనమాట. 2 వీలర్ వెళ్ళేంత బాట ఉంది. ఆ బాటలో అయితే మేము ప్రయాణించాము. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. మనం అయితే అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు ఉంటారు అనేది మనకు తెలియదు అనమాట. ఒక సాహసం మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం వెళ్ళేదంట అక్కడికి వెళ్ళిన తర్వాత లేకపోతే మనకి వీడియో వేస్ట్ అయిపోద్ది అనమాట. అంటే ఈరోజు మనం వెళ్ళేది శనివారం రోజు. మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్కి వెళ్ళిపోయారా లేదా అనేది మనకు తెలియదు అనమాట. ఇంకెంత దూరం ఉందో తెలీదు. మొత్తానికి అయితే మనం అలా విధంగా బయలుదేరుతున్నాం. ఎటు చూసినైతే అడవే కనిపిస్తుందండి, చూసారు కదా. వెళ్ళే కొలది అయితే అడవి చాలా దట్టంగా ఉంది, చూసారు కదా. ఓకే, మేమైతే అక్కడికి వెళ్ళి అయితే వీడియో చూపిస్తాను. ఇది ఒకటి కాదండి, ఇలాంటి ఎన్నో వీడియోలు, ఇటువంటి వీడియోలు ఉన్నాయండి. అవన్నీ మీకు చూపిస్తాను. మన ఛానల్ కొత్త వాళ్ళని చూస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకు చూపిస్తానండి. ఇంకా గిరిజన వీడియోలు అయితే ఇంకా చాలా మంచి వీడియోలు ఉన్నాయండి. వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ బాధలు, ఇంకా నడిచి వెళ్ళవలసిన 2 వీలర్ వెళ్ళలేని ఊర్లు కూడా ఉన్నాయి. అవన్నీ అయితే మీకు చూపిస్తాను. నిజంగా ఇంత అడవిలో 25 సంవత్సరాలకు ఉంటున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలండి. మన వీడియోకి లైక్ అయితే కొట్టండి ప్లీజ్ అండి. లైక్ కొట్టడం వల్ల ఏంటంటే మన వీడియోలు ఇంకా ముందుకు వెళ్తుంటాయి. జీబ్లో తోటేసిరా ఇది మాకమా సరిపోయింది. ఫ్రెండ్స్, మనం మల్లసాలకి వెళ్ళమని చెప్పాం కదా. మల్లసాలకి వెళ్ళే రూట్లోనైతే వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఒక మట్టి ఉంది, చిన్న బాట ఉంది. ఆ బాట ఎక్కడికని అనుకున్నాం.
ఆ బాట ద్వారా అయితే మీరు రావడం జరిగింది. అసలు ఏంటి అనేది రావడం జరిగింది. రావడం అయితే ఇలా లోన్కి వచ్చిన తర్వాత ఒక లోన్ అయితే ఒక ఒంటరిగా ఒక కుటుంబం అయితే ఉంటుందన్నమాట. అది చూడండి, నా బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది అనమాట. అది ఆ మకం దగ్గరికి వెళ్దాం. వీళ్ళైతే ఏమేమి సాగు చేస్తున్నారంటే ఇక్కడ కమలలు ఏవి ఉన్నాయండి. కమలలు అలాగే ఇటు అంటారు ఈ మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలు అవన్నీ సాగు చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అదైతే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంటుంది. కొత్త వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఈ చూసారు కదా, ఇవన్నైతే కమల చెట్లు అనమాట. ఈ చూసారు పింజలు ఉన్నాయి. ఈ అడవిలోనైతే వీళ్ళు జీబ్రా మొక్కలు అంటారు కదా, అవి జీలక చెట్లు అలాగే ఉన్నాయి. కొండలుగా ఆనుకొని అయితే వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అలాగే వీళ్ళు ఏంటంటే వీళ్ళు అటుతో పాటు వీళ్ళు మిరియాలు కూడా పండిస్తారు అనమాట. చూసారా, చెట్లు అయితే పైకి ఎక్కించారు, పెద్ద పెద్ద చెట్లకైతే ఎక్కించడం జరిగిందనమాట. చూసారా, అయ్యో చూసారు అక్కడ కమలాలు అయితే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం అయితే వీళ్ళ దగ్గరికి ఇప్పుడు అయితే వెళ్తున్నాం కదా. వాళ్ళు ఏంటి ఎందుకున్నారు ఇక్కడ కొండపొడి కొట్టుకుని అయితే వీళ్ళు జీవించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటనేది మనం వాళ్ళ మాటలు అయితే తెలుసుకుందాం. చూసారు కదా, మొత్తం జీబ్రా మొక్కలు వేసారు. అలాగే జీలిక చెట్లు, అవన్నీ జీలిక చెట్లు చూసారు కదా. జీలిక చెట్లు కొండ కానుకొని అయితే వీళ్ళు ఉంటున్నారు అన్నమాట. ఫ్రెండ్స్ మనం అయితే మొత్తానికైతే మా మకంకి వచ్చేసానమాట. జీలిక చెట్లు చూసారా, జీలిక చెట్లు చిన్న చెట్లు అనమాట. ఇవి చిన్నవి వేసుకున్నారు. అలాగే ఇవన్నీ మొత్తం మామిడి చెట్లు అండి. చూసారు కదా మామిడి చెట్లు. ఆ మామిడి చెట్లు ఒక టెంకలు అనమాట. ఇవన్నీ చూసారు కదా, మొత్తం పేరుకుపోయి ఉన్నాయి అనమాట. మామిడి చెట్లు బాగా కాసింది చెట్టు అయితే. ఫ్రెండ్స్ చూసారు, వీళ్ళు జాబ్రా కూడా అయితే సాగు చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ ఈ అడవిలోన. చూసారు మొత్తం జాబ్రా మొత్తం. అలాగే నేరేడు చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ. అలాగే జీల చెట్లు చాలా చెట్లు అయితే ఉన్నాయండి. వీళ్ళైతే ఎవరు లేరు, వీళ్ళైతే వెయిట్ చేద్దాం వచ్చేంత వరకు. చూసారా, కోళ్ళకైతే వీళ్ళు ఈ విధంగా నిర్మించడం అయితే జరిగిందనమాట. కోళ్ళ కప్పుకోవడానికి చేలో కోళ్ళు బాగా పెంచుకుంటున్నారు వీళ్ళైతే. చూసారా జీలక మొక్కలు ఇవన్నీ చూసారండి. సేల్ అయితే కోళ్ళు అయితే బాగా పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే పుట్ట పురుగు ఉంటాయి కదా, ఇవి తింటూ అయితే బాగా పెరుగుతాయి. ఇలాగైతే కోళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సేమ్ కుక్కలు అనమాట, కుక్కలను కూడా పెంచుతున్నారు. వాళ్ళు చూడండి, వీళ్ళు అయితే అన్నీ ఇంట్లో అరటి చెట్టు కూడా వేస్తున్నారు అనమాట. ఇది చక్కెరకాయలా ఉంది ఇదైతే. ఫ్రెండ్స్ ఇది ఉంది కదా, ఇది అడవి కూడా అనమాట. చూసారు కదా, ఇది అడవికి దాని యొక్క గుడ్లు తెచ్చి అయితే ఈ పెట్టలో పెట్టి పేల్చించారు. ఆ పైన ఎక్కిన చిన్నపిల్ల ఉంది కదండి, అది అనమాట అడవి కూడా పిల్ల. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదనమాట చిన్నపిల్లలు ఉంది కదా, అది అవతల చెట్టుకు ఉంది కదా, ఈ కారుకుడు పిల్లలు అనమాట. ఫ్రెండ్స్ ఇలా అలాగే వీళ్ళు సేల్ అయితే ఫ్రెండ్స్ ఇది పైనాపిల్ మొక్కలు కూడా ఇంట్లో అయితే వేసుకోవడం జరిగింది. చూసారు కదా, వీళ్ళు సంతకి వెళ్ళాలంటే మినిమం 10 కిలోమీటర్ల దాకా వెళ్ళాలండి. అందు గురించి అయితే వీళ్ళు ఇంకా ఇంట్లో కూరగాయలని ఇవన్నీ అన్ని విధాలుగా అయితే వేసుకోవడం జరిగిందనమాట. చూసారా, వీళ్ళు ఇంటికి ఈ విధంగా బరకన్ని వేసుకొని అయితే వీళ్ళు ఉంటున్నారు. చూసారా, ఇదైతే దట్టమైన అడవి మధ్యలో అయితే జీవించడం జరుగుతుంది. వీళ్ళు అయితే ప్రస్తుతానికి అయితే ఇంట్లో లేరు, వచ్చినంత వరకు అయితే మనం వెయిట్ చేద్దాం. అలాగే జీడి మొక్కలు అన్నీ వేసుకున్నారు ఇక్కడ. అయితే కుక్క అయితే ఈ కాపలకు ఉందన్నమాట. అడవి మధ్యలో నిర్మించుకున్నారు కాబట్టి లోనకి ఎటువంటి జంతువులు రాకుండా అయితే కంచెన అయితే ఈ ఇల్లు చుట్టేపులు అయితే నిర్మించడం జరిగిందనమాట. చూసారా, 2 పిల్లలు, గేటు, ఇల్లు ఒక గేటు విధంగా నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు, ఇదైతే వంటపాక అనమాట. వంటపాక అయితే ఈ విధంగా నిర్మించుకున్నారు. మా విలేజ్ యొక్క స్టవ్ అనమాట. ఫ్రెండ్స్ అయితే మొత్తం మామిడి చెట్లు పెద్ద అయిన మామిడి చెట్లకైతే వీళ్ళు మిరియాలు కూడా సాగు చేస్తున్నారు అన్నమాట. చూసారు కదా,
మిరియాలు ఇది ఒక పాదు, ఇది ఉంది కదా, ఇది పైకి ఎక్కించారు చూసారా, ఇది చూసారు, ఇది ఇందు నుంచి చూసారు పని ఇది ఉంది కదా, ఇందు నుంచి మిరియాలు వస్తాయన్నమాట, ఈ కాడ నుంచి చూసారు. ఇక్కడ అయితే మనకి తమ్ముడు అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. తమ్ముడు కిషోర్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బొప్పాయి చెట్లు కూడా ఉన్నాయి చూసారా. బొప్పాయి చెట్లు అయితే ఒక పండు ఉంది, పండు అయితే కోయడానికి చూస్తున్నారు. అలాగే జీలీలు చూసారా, మొత్తం ఎటు చూసినా జీలక చెట్లు. అలాగే వీళ్ళు మిరియాలు సాగు చేస్తున్నారు, జేబ్రా సాగు చేస్తున్నారు, అలాగే కమలాలు సాగు చేస్తున్నారు, అన్ని సాగు చేస్తున్నారు అనమాట. వీళ్ళు అడవిలో ఉంటూ అన్ని సాగు చేస్తున్నారు. అలాగే వీళ్ళు వచ్చిన తర్వాత అయితే అన్నీ చూద్దాం, వాటర్ ఎక్కడి తెచ్చుకుంటున్నారు, వీళ్ళు నిత్యావసర సరుకులు ఎక్కడి తెచ్చుకుంటారు అన్నది మీకు వాళ్ళు కనుక్కొని అయితే తెలుసుకుందాం. ఇక్కడ కోడి పెట్టిన చూసారా, గుడ్డెట్టినట్టుకైతే ఈ విధంగా పెట్టారు. రేపు ఏరా కానీ మంచి రంగులు ఉన్నాయి. పుష్పగుడ్డలే చాలా వేరేది కదా. వీటి నుంచి వెళ్తే అలా అయిపోయింది. కిషోరా ఎట్రా ఇప్పుడు నేను ఇలాంటి వరకు తెచ్చిపెట్టే ఎక్కడికి రావాలతాము. ఇక్కడికైతే మనం రావడం అయితే జరిగింది. ఇక్కడైతే మన వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళ పేరు ఏంటి అనేది మొత్తం అంతా అడిగి తెలుసుకుందాం. వాళ్ళ జీవన విధానం, ఈ పంటలు ఏమేమి పండిస్తారు, అలాగే ఎక్కడ అమ్ముతారు, అలాగే వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, కరెంటు కూడా లేదు ఇక్కడైతే, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు ఏంటనేది అయితే మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీ పేరండి? మడకంటి రామందర్ అండి. ఏ ఊరండి? మల్లెసాల. మరి మీరు ఇంత ఊరిని వదిలేసి ఇంత అడవిలో ఉంటున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? 25 సంవత్సరాలండి. ఏమేమి పండిస్తారండి? కొండపొడి చేసుకుంటున్నారండి. మరి ఇవన్నీ మీరు ఎక్కడ అమ్ముతారండి? మళ్ళీ మాడమిల్లి సంతకండి. ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి అక్కడి నుంచి ఇక్కడికి? 12 కిలోమీటర్లు నడిచి వెళ్తారండి అక్కడికి? ఆటోలు ఉంటాయి, అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి నడిచి వస్తారు. అలాగే మరి ఇక్కడ కరెంట్ లేదు కండి, కరెంట్ లేదు, మరి ఏ విధంగా ఉంటున్నారు మీరు? చిన్న చిన్న బల్బులు అండి. అంత ఉదయం ఛార్జింగ్ పెట్టేసుకొని ఇక్కడికి వచ్చి అదే ఓడుకుంటున్నారు, మళ్ళీ ఉదయం వెళ్ళి పెట్టుకుంటారు ఛార్జింగ్. మామూలుగా సంతలో మామూలుగా బల్బులు కొనుక్కున్నారండి, సోలార్ దీపాలు లాంటి. మంచి లేవు కదా, మంచి లెక్కని తెచ్చుకుంటున్నారు మరి మీరు? ఇంకా ఎండాకాలం కూడా ఉంటుందమ్మా? ఎండాకాలం కూడా ఉంటుంది. ఎండాకాలం వర్షాకాలం అంతా అయితే ఇబ్బంది లేదు. మరి కాసుకొని తాగుతున్నారా లేకపోతే మామూలు పచ్చి తాగుతున్నారా? వేడిచిన తాగుతున్నారండి. మరి మీకు ఆరోగ్యం బాగాలేదనుకో మరి హాస్పిటల్ ఎక్కడికి వెళ్తారండి? మాడిమిల్లి వెళ్తారండి. ఇంకా మీకు ఆశ వర్కర్లు కానీ వాళ్ళు ఎవరు రారు ఇక్కడికి? ఉన్నారు కానీ ఇంత దూరం రాలేరు. ఇంకేమొచ్చినా మీరు వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే మా అబ్బాయికి ఫోన్ చేస్తే మా అబ్బాయి తెచ్చుకుని వస్తాను, మా అత్తలు అడిగిన పట్టుకుని వస్తారండి. వర్జనాలను మనకు దాచుకుంటాము మందులకి. మిరియాలండి వర్జనాలు మనం మందులకి దాచుకుంటాము. ఈ ఉన్ననేమో అమ్ముతాయేమో, వేడి నీళ్ళు మరగబెట్టి వేడి నీళ్ళు ముంచేసి వారం రోజులకు ఎండిపోతాయి. మిరియాలు కేజీ ఎంత అండి?
500. కేజీ 500. మరి జేబరాబాద్ పండిస్తున్నారు అది ఎలాగండి కేజీ? అది కేజీ 60 రూపాయలు కన్నా. కేజీ 60 రూపాయలండి. రేట్ తగ్గిపోయాయి కదా, తగ్గిపోయింది. అలాగే జీడి మొక్కలు అలాగే మరి జీలికి చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయండి. జీలికి చెట్లు బాగానే వేసారు. అమ్ముతాము ఒక 3 నెలలకి ఒక 6 నెలల దాకా 30 6 నెలల దాకా జీలకర్రకు అమ్ముతాం. అడితే అలాగా జీవనం సాగిపోతుంటది. అలాగే కోళ్ళు కూడా బాగానే పెంచుతున్నారు అడవిలోన. మన కోళ్ళన్నీ బాగుంటాయి. అవునండి, పురుగు పుట్టు ఉంటాయి కాబట్టి తింటూ అలాగ ఉంటాయి. అలాగే ఒకసారి మీ ఇల్లు చూస్తానండి ఒకసారి లోన ఫ్రెండ్స్. అలాగే ఇలా ఒక వంటపాక చూడండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మా ఏజెన్సీలో అయితే ఏదైనా అడుగు మాసం కానీ లేకపోతే ఏదైనా మాసం కానీ అయితే మేము ఈ విధంగా స్టోర్ ఆరబెట్టుకుంటారు అనమాట. అంటే ఇంత కిందన పొయ్యి ఉంటుంది కదా, పొయ్యి ఉంటే పైన అయితే ఏది పెట్టుకున్నా సరే ఆరిపోతుంది అనమాట. మాసం కానీ ఏదైనా పాడవకుండా ఉంటుంది వంటపాక. అలాగే ఇది పక్కన పడుకోవడానికి గట్ట ఉంది. అలాగే చూసారు ఇక్కడ ఇంటి బాణం అది ఉంది చూడు, ఇల్లు ఉంది చూసారా. ఇల్లు అడవిలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇటు ఉంటాయి చూసారు కదా. అలాగే ఇక్కడ అడవి కోళ్ళు పట్టుకోవడానికి అయితే ఇచ్చులు ఉన్నాయి. అలాగే ఇక్కడ మాసం అయితే ఆరబెట్టడం జరిగిందండి. మాసం ఆరబెట్టడం జరిగింది. ఇది చూసారు కదా దూకు అనమాట. మీకు ఆల్రెడీగా చూసారు అయితే ఏవో ఎంటికలు ఉన్నాయి ఇక్కడ. చూసారా ఇవన్నీ ఉన్నాయి, అయ్యలకు ఇచ్చులు అనమాట. అలాగే ఇది ఇంటి బాణం అంటారు కదా, అది అనమాట. చూసారు కదా ఇక్కడ అడవిలో ఉంటున్నారు కానీ అన్నీ అయితే ఇల్లు. ఇది పొయ్యి. నేను లోన్ అయితే ఈ విధంగా ఉందండి. ఇలా అరల కింద వేస్తున్నారంట, గిన్నెలు వేసుకోవడానికి అలాగే కూరగాయలు గట్టి వేసుకోవడానికి అలాగే ఉంది. లోన్ అయితే చాలా చక్కగా ఉందండి. మామూలుగా పెంకేసి పైన బరకం అయితే వేస్తున్నారు వాటర్ రాకుండా. ఎటువంటి కరెంట్ లేకుండా అయితే జీవిస్తున్నారండి. మామూలుగా ఛార్జింగ్ లైట్లతో అయితే జీవించడం జరుగుతుంది. లోన్ ఈ విధంగా ఉంది. దోకులు ఇంతకుముందు మీకు చూపించాను కదండి, దోకులు అయితే ఇవి అనమాట. చూసారు కదా మొత్తం ఇదైతే ఈ విధంగా ఉంది. ఒక మంచం ఉంది అన్నట్టు లోపల. ఇదైతే గోడ కింద మనం గోడలు కట్టుకుంటాం కదా, అలాగే ఎదురుతోడు అయితే ఈ విధంగా అల్లుకోవడం అయితే జరిగిందనమాట. ఇక అడవిలో అయితే ఎదురు దొరుకుతుంది కాబట్టి దాంతో అల్లుకొని ఒక గదిలాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇదైతే కార్ కూడా అండి, చూసారా అడవి కూడా అనమాట. ఇప్పుడు కొంచెం అప్పుడు రేటు కొనలేక ఫ్రెండ్స్ ఇది మిరియాల చెట్టు ఉంది కదా, ఇదైతే ఒక్క చెట్టు 20 కేజీలు వస్తుంది అటు. ఇది చూసారు కదా మొత్తం పైకి ఎక్కిపోయింది అనమాట చెట్టు మొత్తం కదా. మరి అది మిరియాల చెట్టు అంత పెద్దగా ఉంది కదా, ఎలా కోస్తారు మరి? అది తాప కట్టుకుంటారు పై దాకా, పై కట్టుకొని కోస్తారు. సరే. ఇప్పుడైతే మన వాళ్ళు నీళ్ళు బోధ నీళ్ళు ఓడతానని చెప్పారు కదా, అక్కడికైతే మీకు చూపిస్తున్నాను అనమాట. అక్కడికైతే వెళ్తున్నాం మనం. అడవులు ఆనుకొని అయితే ఇక్కడ మగం ఉంటున్నారండి. అడవులకు ఆనుకొని అయితే ఉంటున్నారు. ఇక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు అన్నమాట. చేసుకొని అలాగే అన్ని రకాలుగా పండిస్తున్నారు. జీబ్రా, అలాగే మిరియాలు, అలాగే జీడి మామిడి కూడా పండిస్తున్నారండి. ఫ్రెండ్స్ ఇదైతే సుంటాట అండి. ఇది ఏదైనా దెబ్బలు తగిలిన తర్వాత గాయాలు ఉంటాయి కదా, అది తవ్వి అది నూరైతే గాయంలో వేస్తే మానిపోద్దంట, తగ్గుద్దంట. చూసారు ఫ్రెండ్స్, చాలా దట్టమైన అడవి అనమాట. చాలా దట్టమైన అడవి నుంచి అయితే నీళ్ళు తెచ్చుకుంటున్నారు. అక్కడికైతే మేము వెళ్తున్నాం, అక్కడ చూపిస్తాం మీకు. అయితే చూసారు ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే మొత్తం అదంతా ఇక్కడ దాకా అలా సరిహద్దు ఉందన్నమాట. వాళ్ళు పోడి వ్యవసాయం చేసే సరిహద్దు చూసారు కదా. ఇక్కడి నుంచి ఇలాగ సరిహద్దు వేరుగా అనమాట. చూసారా చాలా డీప్ ఫారెస్ట్ లాగా ఉంది మొత్తం అంతా. చూసారా ఎలాగుందో ఫ్రెండ్స్. ఇక్కడి దాకా అయితే ల్యాండ్ అనమాట. అక్కడి నుంచి చూసారా, ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం వాటర్కి.
చూసారు ఫ్రెండ్స్, బుక్కడ గొంతుకి నానుకోవాలంటే ఇంత దూరం అయితే కష్టపడాలి. భోజనం వండుకోవాలన్నా నీళ్ళు తాగాలని అయితే ఇంత దూరం రావాలన్నమాట. 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. చూడండి, అమ్మకైతే కాలు అయితే తిరిగిందనమాట. అయినా సరే వీళ్ళు మరి వంట వండుకోవాలని తాగాలంటే ఇన్ని కష్టాలు పడడం తప్పదనమాట. ఇంత దూరం నుంచి అయితే నీళ్ళు మోసుకుంటున్నారు. చూసారు కదా, ఇంత దట్టమైన అడవిని మధ్యలో అయితే నీళ్ళు తెచ్చుకోవాలి వీళ్ళు. చూసారు కదా ఎలా ఉందో, ఎడి చూసినా చాలా దట్టంగా ఉంది అడవి అయితే. హలో ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు మంచి తీసుకుని వస్తుంటాను. అలాగే పైకి షేర్ చేయండి. వీళ్ళకి కూడా వీళ్ళు మనలకు కూడా బోర్లు కొట్టే అవకాశం ఉంటుంది అన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ఇది మళ్ళీ ఇక్కడ దిగాలంటే ఇంత దిబ్బ ఉందన్నమాట. ఇది మెట్ల కింద చేసుకున్నారు. చూసారు కదా, చాలా జాగ్రత్తగా తిరగాలి. అమ్మ కూడా అయితే కాలు ముందు ఇరిగిందంట. మరి అలాగే నీళ్ళు తెచ్చుకోవాలంటే ఇన్ని కష్టాలు పడాలి. వాటర్ అయితే చూసారంటే ఇక్కడైతే శనమలాగా చేసుకొని రాళ్ళు సూటేబుల్ వేసుకున్నారన్నమాట. చేసుకుని అయితే ఈ విధంగా తోడుకుంటున్నారు. చూసారు ఫ్రెండ్స్, గొంతుకు తడుపుకోవాలంటే ఇంత దూరం అయితే కష్టపడాలి, ఇంత శ్రమించాలన్నమాట. ఇదంతా బోధనమాట. చూసారు కదా, ఇది 365 రోజులు పారుతూనే ఉంటుందంట. వాటర్ అయితే ఇంకిపోదు. ఫ్రెండ్స్, ఇది వీడియో పైకి వెళ్ళి షేర్ చేయండి. ఎందుకంటే మన వీడియో ద్వారానే అయితే ఇలాగ సహాయం అందుతుందని ఒక ఆశ. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమాత్రం జారినా చాలా ప్రమాదం అన్నమాట. కాళ్ళు ఇరిగిపోతాయి. చూసారు ఎంత హైట్ ఉందో, చూసారు కదా. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. అమ్మ అయితే ఇంతకన్నా కష్టాలు పడుతున్నారనమాట నీళ్ళు తాగడం గురించి. మేడం ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టు ఖర్చు పెడుతుంటాం. అలాగే వీళ్ళకి మన టోళ్ళు సాయం చేస్తే వీళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది అనమాట. అలాగే మన వీడియో ద్వారా హెల్ప్ అవుతుంది, ఇంకా మంచిది. అలాగే వీడియో పై ద్వారా అయితే షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇన్ని కష్టాలు అయితే పడాలన్నమాట వీళ్ళు. చూసారు కదా. తీయగుంటాయా? కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఒక్కదాని వచ్చేస్తావు నీళ్ళకి ఇక్కడికి? అలవాటు అయిపోయావే. అలవాటు అయిపోయారు. ఎప్పుడైనా జంతువులు వచ్చాయమ్మా? బాగా ధైర్యంగా ఉంటున్నారు. ఇదైతే కాఫీ చెట్లు అనమాట. కాఫీ చెట్లు కూడా అయితే సాగు చేస్తున్నారు. చూసారా, కాఫీ కాయలు అనమాట. ఇవి కాఫీ కాయలు, కాయ దశలో అయితే ఉంది చెట్టు అయితే. అడవి కరివేపాకు అనమాట. స్మెల్ సేమ్ కరివేపాకులో అయితే స్మెల్ ఉందనమాట. కరివేపాకులాగానే ఉంది ఇది. సేమి మిరప కూడా ఉందన్నమాట. సేమి మిరపకాయలు చూసారు కదా, చిన్న టిన్నో చూసారా. ఇవి అయితే కేజీ 500 అండి. చూసారు కదా, ఎక్కడెక్కడ అయితే మొక్కలు వేసుకున్నారు. వీళ్ళు కళ్ళలోకి స్టెప్ అనమాట. స్టెప్ తయారు చేసుకుంటారు వీటితోటి. చూసారా, పూత దశలో ఉంది చెట్టు సేమి మిరపకాయ. పడేస్తున్నారా?
అందుకే తీరుతాను పోవాలి చిన్న అసలు అలా ఓకేనండి, వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను అనమాట. మనకి ఇప్పుడు ఈవినింగ్ 5 అయింది, ఇప్పుడైతే మనం వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అంతే ఇంకా కోడి ఇంకా పెరగదు. వాళ్ళు ఆరలు కూడా వచ్చేస్తున్నాయి కదా బల్ల అది ఆ కర్ర మీద ఎక్కి చూడు దానికి అది ఇంకా అంతే తీసుకుని అది ఆరలు కూడా వస్తున్నాయి దానికి ఇంత ఇంత వచ్చేసి ఎంత పెరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మార్నింగ్ వచ్చామన్నమాట. ఇప్పుడైతే ఈవినింగ్ 5 అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పుడైతే మనం ఇంకా బయలుదేరున్నాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మన వాళ్ళు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. వాళ్ళు కూడా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు లైక్ చేసుకున్నట్లయితే అలాగే ఇంకా ముందు మంచి మంచి వీడియోలు తీసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఫైవ్ అంటే